ఈరోజు మనం తీసివేతలు నేర్చుకుందాం. అంటే 3 అంకెల సంఖ్యని తీసివేయాలి. సపోజ్ 643లో నుంచి 291 తీసేద్దాం. చాలా చిన్న లెక్క కదా, అంతే కదా, చిన్నది. 3లో నుంచి ఒకటి తీస్తే ఎంత? 2. సో 3లో నుంచి ఒకటి తీస్తే 2 అనేది చాలా ఈజీ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు 4లో నుంచి 9 తీయాలి. తీయగలమా? తీయలేం కదా. 4లో నుంచి 9ని తీయలేం. సో 4 ఏం చేసిందంటే పక్కకెళ్ళి ఒకటిని అప్పు తెచ్చుకుందా లేదా? ఒకటి అప్పు తెచ్చుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? 14. కానీ ఒకటి అప్పు తెచ్చుకుంటే 4 అనేది 5 అవ్వాలి కదా. 14 ఎందుకు అవుతుంది? అయితే దీని గురించి మనం కరెన్సీ నోట్లతో ఎందుకు 4 అనేది 5 కాకుండా 14 అవుతుందో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, చేద్దాం ఇక్కడ లెక్క. ఓకే, చేద్దాం. ఎంత ఇచ్చాం లెక్క? ప్రశ్న 643 మైనస్ 291. ఓకే, చేద్దామా? ఇప్పుడు 3లో నుంచి 1 తీస్తే ఎంత చెప్పాం మనం? సో దీని సమస్య లేదు, క్లియర్ అయిపోయింది. 4లో నుంచి 9 తీయలేము కనుక 4 అనేది పక్కింటి తప్పుకెళ్ళి 1 తెచ్చింది. ఇది 14 అయింది. ఎందుకు 14 అయిందంటే చూడండి, ఇక్కడ ఎంత? ఇది 3 కదా. ఇది ఏ స్థానం? ఇది 1ల స్థానం. ఇదే స్థానం 1ల స్థానంలో 3 ఉంది కనుక 3 కార్డులు పెట్టేద్దాం. ఓకేనా? 3లో నుంచి 1 తీసాం కదా, 1 కార్డు తీసేసాం. తీస్తే ఎన్ని మిగిలినాయి? ఇంకా 2 వచ్చినాయి. ఓకేనా? సరిపోయింది. ఇప్పుడు 4 కదా, 10 1 2 3 4. ఇవి 4 10 4 ఉన్నాయి. 4 వేసాం. ఇవి ఎన్నివి? 6. ఏ స్థానం అది? 100. 600 పెట్టాలి కదా, 600 చేద్దాం. 1 2 3 4 5 6. ఎప్పుడైతే ఈ 10ల స్థానంలో ఉండే 4లో నుంచి 9 తీయలేకపోతున్నామో అప్పుడు ఈ 4 ఏం చేసిందంటే పక్కదానికి అప్పుకెళ్ళింది. అక్కడ ఏమున్నాయి? అన్నీ 100లే ఉన్నాయి. అప్పుడు ఏం చేసిందంటే 6, బాబు నా దగ్గర అన్ని 100లే ఉన్నాయి, నేను 100ల స్థానంలో ఉన్నాను కనుక నాలో నుంచి నీకు ఒక 100 ఇస్తున్నాను, తీసుకోపో అనేసి ఈ 10కి ఈ 4కి ఏం చేసిందంటే ఒక 100 ఇచ్చింది. 100 ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏంటివి? 10లు కదా. కానీ పక్కింటికి ఏం తెచ్చింది? ఇది 100 తెచ్చింది. ఈ 100ని ఇప్పుడు మనం ఏం చేద్దాం? చిల్లర మార్చేద్దామా? ఈ 100కి 10లు మార్చేద్దాం. ఎన్ని 10లు వస్తాయంటే 100కి ఎన్ని 10లు వస్తాయరా? 10. 1 2 3 4 5 6 ఇంక ఉండాలి కదా. 6 10లు కావాలి కదా. 7 8 9 10. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్క 100 రూపాయల నోటుకి 10 10లు వస్తాయి, మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఈ 10 10లు ఇక్కడ పెట్టాం. ఓకే, ఇప్పుడు ఎన్ని 10లు అయినాయి అంటే మొత్తం 14 అవుతుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 10లు అయినాయి లేవా? ఇప్పుడు 4 అనేది పక్క దానికి వెళ్ళి 1 తెచ్చుకుంటే 14 ఎందుకు అయిందో అర్థమైందా? ఇప్పుడు 14లో నుంచి 9 తీసేద్దామా? 9 తీసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 తీసేస్తే 9 తీసాం కదా, 9 తీసేయాలా? తీస్తే ఎన్ని మిగిలే? 1 2 3 4 5 మిగిలినాయి. అర్థమైంది కదా? ఇప్పుడు 6 అనేది ఒకటి ఇచ్చింది కదా, ఇచ్చేస్తే ఎన్ని మిగిలే చూద్దామా? 5 మిగిలియా? 1 2 3 4 5 మిగిలినాయి. 5లో నుంచి ఇప్పుడు ఎన్ని తీయాలా? 2 తీసేద్దాం. 5లో నుంచి 2 తీసేద్దాం. తీస్తాం. ఎన్ని మిగిలినాయి? ఆన్సర్ వెరీ గుడ్. ఆన్సర్
ఓకే ఇప్పుడు లెక్క అర్థమైంది కదా, ఇప్పుడు ఏ లెక్క ఇచ్చినా చేయగలరు కదా, చేస్తారా?